మరి ఈ రోజు లాంలో ఇది ఆచార్య ఎంజీ రంగా అగ్రికల్చర్ సంబంధించింది పెద్దది పెట్టారు. అక్కడ విత్తనాలే కానీ అక్కడ నాటులే కానీ మొత్తం అక్కడంతా అభివృద్ధి చెందుతుంది. సైంటిస్టులు కూడా అక్కడ నేర్చుకోవచ్చు అనేది కూడా పెట్టారు కదా. ఉందండి, అది ఎప్పటి నుంచో లాం ఫార్మ్లో అక్కడ వ్యవసాయ అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అదేవిధంగా శాస్త్రవేత్తలు ఉన్నారు. అదేవిధంగా ఒక లామే కాకుండా మనకి బాపట్ల అయితేనేమి, మార్టేర్ అయితేనేమి, లేకుంటే మచిలీపట్నం అయితేనేమి, అనకాపల్లి అయితేనేమి, నంద్యాల అయితేనేమి, అనేక ప్రాంతాల్లో ఈ వ్యవసాయ సంబంధిత విత్తనాభివృద్ధి కానివ్వండి, పశువులకు సంబంధించినటువంటి అభివృద్ధి పరచడంలో కానివ్వండి, యంత్ర పరికరాలను అభివృద్ధి పరచడంలో రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అవన్నీ గతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఒకటి ఉన్నాయనేటువంటి విషయం కూడా ఈయనకి తెలియదు. ఇప్పుడు లాంలో జరుగుతున్నటువంటి దాంట్లో మనం చూసినట్టయితే అక్కడ నుంచి ఈ 4 సంవత్సరాల్లో కొత్త వంగడం చెప్పమానండి. ఇప్పుడు నీకు అక్కడ వచ్చేటువంటి దాంట్లో మినుము వస్తుంది, కంది వస్తుంది. ఈ మినుము కందుల్లో ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త వెరైటీని ఉత్పత్తి చేసి ఇచ్చామని చెప్పమనండి. లేదు బాపట్లలో మార్టేర్లో ప్యాడీ వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ప్యాడీలో ఒక కొత్త వంగడాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పమానండి. ఈ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు చెప్పమనండి. నేను మీ ద్వారా అడుగుతున్నాను. దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క వంగడాన్ని వీళ్ళు అభివృద్ధి చేసినట్టు చెప్పమనండి. అది కాదు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మిరప రైతులు 5 లక్షల ఎకరాల్లో మిరప పంట వేస్తారు. మిరప పంట వేసే రైతు తన కుటుంబం పిల్ల జల్ల ఇల్లు వాకిలి కోరుతోటి, దగ్గుతోటి, మంటతోటి, కారంతో గడుపుతుంటారు. ఆ మిరప చేను పంట వచ్చిన దగ్గర నుంచి వాటిని పట్టుకుంటే మంట, వాటిని కోస్తే మంట, వాటిని ఏరితే మంట, వాటిని గోతాలు దొక్కితే మంట, వాటిని ఇంట్లో నిలవ పెడితే మార్కెట్కి పోకముందు ఇల్లంతా కోరు, మంట, దగ్గు, ఇన్ని బాధలు వచ్చుకొట్టి 10 రూపాయలు తను సంపాదించుకోవడం కాకుండా మిరప రైతు వల్ల విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది ఇండియాకి. మిరప ఇతర దేశాలకు ఎగుమతి ఉంటుంది. ఎగుమతి అయినప్పుడు వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తారు మనకి. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి, దేశానికి రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టేటువంటి పంట మిరప పంట. అలాంటి మిరప పంటలో గత 2 సంవత్సరాలు, ఇప్పుడు 2 క్రాపులు అయిపోయి ఇది 3వ క్రాపు, ఇది నడుస్తుంది కాబట్టి. అంటే గత 3 సీజన్ల నుంచి కూడా ఒక కొత్త రకమైనటువంటి సమస్య వచ్చింది. నల్లి అనేటువంటిది, తామర అనేటువంటి నల్లి తామర వచ్చి మిరప పంట నష్టపోతా ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎకరాల్లో పంట పెట్టిన రైతులు అగమ్య గోచరమైన స్థితిలో గెలిపారు. మరి ప్రభుత్వం ఏం చేయలేదు. అప్పుడు ఎకరాకి 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు పెట్టిన తర్వాత ఇది వచ్చింది. అంటే పూత దశలోకి వచ్చిన తర్వాత పిందె ఏర్పడేటప్పుడు వచ్చింది. అప్పటికి ఒక మిరప తోటకి ఎకరాకి 1,00,000 రూపాయల నుంచి 1,20,000 ఖర్చు అవుతాయి. ఆ దశలో వచ్చి నష్టపోతే 5 లక్షల ఎకరాలు, 5 లక్షల ఎకరా 5,000 కోట్ల రూపాయలు రైతులు డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేశారు. దీంట్లో 60% కౌలు రైతులు. అదనంగా వాళ్ళు మరో 30,000 ఎకరాకి, అంటే వాళ్ళు మరొక 1,500-1,600 కోట్లు, అంటే మొత్తం టోటల్గా 7,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంవత్సరం గత 3 సంవత్సరాలుగా కూడా రైతులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక నష్టానికి, ఒక భయానికి గురవుతా ఉన్న పరిస్థితి. 7,000 కోట్లు, 21,000 కోట్లు 3 సంవత్సరాల మీద. ఈ 21,000 కోట్లలో తిరిగి వచ్చింది ఎంతమందికి? కొంత మిగులుతుంది. 5 లక్షల ఎకరాల్లో ఏదో కొంత, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 70,000 ఎకరాల్లో పంట మిగులుతూ ఉంది. మిగతాదంతా కూడా 1-2 క్వింటాలు కాపు వచ్చేసి పోతా ఉంది. వీళ్ళంతా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. నేనేం అడుగుతున్నానంటే, ఇన్ని మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి, రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి, ఒక్క శాస్త్రవేత్తల బృందాన్ని మిరప పంటలు పండించే ప్రాంతంలో ఒక్క వారం రోజులు పర్యటింపజేసి దీనికి కారణం ఏంటి, ఇది ఉంచుకోవచ్చా, తీసేయాలా? ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, శ్రావణి గారు పంట పెట్టాడు, 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి, తెగులు వచ్చేసింది, పురుగు వచ్చేసింది. రైతు ఏం ఆలోచిస్తాడంటే, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను కదా, ఇంకొక 10,000 ఖర్చు పెడితే ఏమన్నా తిప్పుకుంటుందేమో, ఇక్కడ మనం దక్కించుకోవచ్చేమో అని ఆరాటపడతాడు. ఆ 10 అయిన తర్వాత 1,10,000 అయింది కదా, ఇంకొక 5, ఇంకొక 10. ఇది ఎవరు చెప్పిన మందులు తెచ్చి కొడుతున్నాడు? ఏ శాస్త్రవేత్త అన్నా వచ్చి అడ్వైజ్ ఇస్తున్నాడా? ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నా వచ్చి అడ్వైజ్ ఇస్తున్నాడా? నువ్వు ఊర్లో ఆర్బీకే కేంద్రం పెట్టావు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్లను పెట్టావు, వాడెవడన్నా పొలం పోయి చెప్పాడా? అంటే పేరుకే ఇవన్నీ ఉన్నాయి. కానీ నీకు రైతు పక్క రైతు తెచ్చి పెట్టాను, నేను నరసరాపేటలో తెచ్చాను, నేను చిలకలూరుపేటలో తెచ్చాను, నేను నందిగామలో తెచ్చాను, నేను జగ్గీపేటలో తెచ్చానని చెప్పి ఒక రైతు చెప్తే ఆ షాపుకి వీళ్ళందరూ పోయి తెస్తా ఉన్నారు. ఆ మందు ఏంటో కూడా ఆ రైతుకు తెలియదు, కానీ తెచ్చి కొడతా ఉన్నాడు. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో శవాలకు వైద్యం చేశారు కరోనా టైంలో. అదే టైప్లో చచ్చిపోతున్న మిరప తోటకి ఉన్నటువంటి భార్య మెడలో పుస్తెలతో సహా పుస్తమెట్లు కూడా తాకట్లు పెట్టి ఈ కౌలుకేసినటువంటి రైతులు దానికి మందులు పెట్టారు.
తీరా ఇంటికి కొట్టిన తర్వాత అది పనికి రాకుండా పోయింది. నేనేమంటున్నానంటే బాధ్యత కలిగినటువంటి ఒక రైతు అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించేది ఏంటంటే, పోయింది, తెగులు వచ్చింది, చేతగాని జగన్మోహన్ రెడ్డి ఏమో చేస్తాడనే ఆశ నాకు లేదు, రైతులకి లేదు, చెయ్యొద్దు కూడా, నువ్వు చేతగాని వాడివి. కనీసం ఓ శాస్త్రవేత్తల బృందాన్ని పంపించి, ఒరే బాబు ఇది పనికి రాదు, ఇది ఇప్పుడు తీసేసుకోండి, ఈ పంట తీసేయండి, దీని బదులుగా ఇదిగో ఈ మొక్కజొన్న పెట్టుకోండి, ఈ శనగ పెట్టుకోండి, ఈ వేరుశనగ పెట్టుకోండి, ఈ మినప పెట్టుకోండి అని ఆల్టర్నేట్ క్రాప్ ఇన్ టైంలో ఇస్తే అదన్నా పండించుకుంటాడు. చైతన్యపరిచే వాళ్ళు ఎవరు లేరు. అది లేదు కదా, అది ఎంత దుర్మార్గం, అది లేదు కదా. ఇది ప్రధానమైనటువంటి, అంటే పంట నష్టం వచ్చినప్పుడు లేదు ప్రభుత్వం రావాలి, నీ మినిస్టర్లు నీ యంత్రాంగం అంతా దిగిపోయి, ఇంత విపత్తు కదా, 7,000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతా ఉన్నారు, విపత్తు వచ్చింది, నువ్వు వెళ్ళి గ్రామంలోకి, ఇప్పుడు నీకు ఆర్బీకే కేంద్రం ఉంది, ప్రతి ఊర్లో ఆర్బీకే 10,778 ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఉన్నటువంటి 13,000 గ్రామ పంచాయతీల్లో నువ్వు 10,778 ఆర్బీకే కేంద్రాలు పెట్టానని చెప్తున్నావు గొప్పగా. నీ ప్రతి గ్రామంలో సచివాలయం, గ్రామ సచివాలయాన్ని పెట్టానంటున్నావు, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాడంటున్నావు. మరి వీళ్ళందరికీ సరే, నీకంటే రాజప్రసాదంలో నుంచి నువ్వు బయటకు రావు కాబట్టి నీకేం జరుగుతుందో తెలియదు. వీళ్ళకి ఆ గ్రామంలో ఏ రైతు మెరిపేశాడో, ఏ రైతు నష్టపోయాడు వాళ్ళకి తెలియదా? వాళ్ళ దగ్గరికి నువ్వు పంపించి, నీకేం పర్లా, ఇది నువ్వు ఇంత నష్టపోయావు, ఇది ప్రభుత్వం యాజ్ పర్ నామ్స్ నీకు ఎంత సపోర్ట్ చేస్తుంది, నువ్వు ఈ పంట తీసి ఇంకో పంట పెట్టుకో అని చెప్పుంటే దే ఫీల్ హ్యాపీ కదా. మరో అదనంగా ఖర్చు పెట్టే డబ్బు, సమయం, మీకు డిసెంబర్లో ఇది వస్తుందండి, నీకు జనవరి తర్వాత క్రాప్ పెట్టుకునేదానికి ఇంకో ఆల్టర్నేట్ క్రాప్ టైం లేదు. వాడి పనికి వచ్చిందో పనికి రాదో తెలియని మందులు తెచ్చి జనవరి, ఫిబ్రవరి మొదటి 2వ వారాల దాకా కొడుతున్నాడు. అప్పుడు పీకేసుకుంటే దేనికి పనికిరట్లా. నువ్వు అదే డిసెంబర్లోనే దాన్ని క్లోజ్ చేసేస్తే ఆ డిసెంబర్లో ఆల్టర్నేట్ క్రాప్ పెట్టుకుంటాడు కదా. ఇది ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యత నువ్వు ఎక్కడైనా చేసావా? ఓపెన్ ఛాలెంజ్, నువ్వు ఎక్కడైనా చేసావా? లేదు. ఇన్పుట్ సబ్సిడీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు వరదలు వచ్చినాయి. నాట్లు వేసినప్పుడు పోయినాయి, పొట్ట దశలో పోయినాయి, కోతలు పోసినప్పుడు పోయినాయి, పంట కళ్ళాల్లోనూ పోయింది. ఇన్ని రకాలుగా నష్టం జరిగితే ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ప్రాపర్గా రైతాంగానికి అందించావా? నువ్వు ఇస్తాను అని చెప్పి నువ్వు బటన్ నొక్కినటువంటి ఇన్సూరెన్స్ ఏ రైతు కన్నా వచ్చిందా? 2022 జూన్ 16వ తేదీ నాడు 2022 జూన్ 16వ తేదీ నాడు సత్యసాయి పుట్టపర్తి జిల్లా చెన్నెకొత్తపల్లిలో ఒక మేట నొక్కి 2,917 కోట్ల రూపాయలు రిలీజ్ చేశానని చెప్పావు. మీ ద్వారా అడుగుతున్నా, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి దానిలో ఈ రోజుకి రైతాంగానికి 1,500 కోట్ల రూపాయలు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా 1,500 కోట్లు, దాంట్లో ఇంకా 1,500 కోట్ల రూపాయలు రైతుకు రావాల్సి ఉంది. అవి మొత్తం నేను చెప్పట్లా, నీ ప్రభుత్వం నీ ఆర్బీకే కేంద్రాల్లో లిస్టులు పెట్టింది. ఇదిగో పలానా శ్రీనివాసరెడ్డికి రావాలి, పలానా వెంకయ్యకి రావాలి, సుబ్బయ్యకి రావాలి, పుల్లమ్మకి రావాలి. ఎందుకు రాలేదు? ఇదిగో సస్పెన్షన్స్ అకౌంట్స్, ఇవి ఆధార్ కార్డుకి, ఖాతా నెంబర్కి, సర్వే నెంబర్కి టాలీ కాలేదు, టాలీ చేసి ఇస్తాను అని చెప్పి ఒక బోర్డు పెట్టావు, నోటీస్ బోర్డు. ఎన్నాళ్ళైంది? 2022 మార్చి 16 నువ్వు మేట నొక్కావు, 2024 మార్చి వచ్చింది. ఇప్పుడు దగ్గరగా 3 మాసాలు తక్కువగా 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంతకాలంగా అది తేల్చడం నీకు చేత కాలేదా? నిజంగా నీకు ఇయ్యాలని శుద్ధి ఉంటే లేదు. ఇది నిజం. ఇన్సూరెన్స్ అబద్ధం, ఇన్పుట్ సబ్సిడీ అబద్ధం, రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి దాఖలాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెత్తురుని చెమటగా మార్చి రైతు పంట పండిస్తాడు. ఆ పంటని నువ్వు ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎఫ్సిఐ నుంచి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నువ్వు సివిల్ సప్లైకి సప్లై చేసేటువంటి రైస్ని, ఇక్కడ నువ్వు కొన్నటువంటి ధాన్యం హైయెస్ట్ నువ్వు కొన్నది 45 లక్షల టన్నులు. గత సంవత్సరం మంది మొన్న ఖరీఫ్లో కొన్నది 34 లక్షలు, రబీలో కొన్నది 14 లక్షలు, మొత్తం 46 లక్షలు. ఈ రాష్ట్రంలో ఖరీఫ్లో రబీలో కలిసి 1,20,00,000 టన్నుల ధాన్యం వస్తుంది. నువ్వు దాంట్లో 100 అడుగు కొంటున్నావు. మిగతా అంతా ఎవరు కొంటున్నారు? ఎంత కొంటున్నారు? నువ్వు ఈ కొన్న దాంట్లో ఎంఎస్పి 2,160 రూపాయలు ఉంటే నువ్వు ఎంత కొంటున్నావు? అసలు ఈ ఆర్బీకే కేంద్రంలో 2,160 రూపాయలు ఇచ్చినటువంటి రైతులు ఎంతమంది? నువ్వు కొన్న 48 లక్షల టన్నుల ధాన్యంలో 10% కన్నా ఇచ్చావా? అది జగన్మోహన్ రెడ్డి ఊరైనా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరైనా, సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఊరైనా వెళ్దాం, మీడియాని పెట్టుకుని వెళ్దాం. రెడీ. ఈ 4 సంవత్సరాల్లో ఛాలెంజ్లు నాయి చాలా ఉన్నాయి. ఏ ఊర్లోనైనా నువ్వు 10%కి మించి ఆర్బీకేలో అసలు నువ్వు ఎంఎస్పి ధరకి కొని ఎంఎస్పి ధరని రైతు ఖాతాలో వేసిన దాఖలాలు ఉన్నాయా? మొత్తం షావుకారులే. పేరుకే ఎంఎస్పి. వైసీపీ బ్రోకర్లు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి టు కాకాని గోవర్ధన్ రెడ్డి, వయ్యా కొడాల నాని, కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఖాతా రాజప్రసాదానికి ముడుపులు. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పాడు, ఈ రాష్ట్రంలో సగటున టన్నుకి 2,250 రూపాయలు రైతు డబ్బు దగా అవుతుంది. 2,250 రూపాయలు ఫర్ టన్. ఫర్ క్వింటాల్ 225 రూపాయలు. ప్రతి క్వింటా అంటే
ప్రతి క్వింటాల్ ధాన్యం నుంచి 225 రూపాయలు వైసీపీ బ్రోకర్లు కాజేస్తున్నారు అని చెప్పి ఎవరు చెప్పారు? వైసీపీ ఎంపీ చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నీ ఆర్బీకేలో నీ రైతు 6 కాలం కష్టపడి పండించిన దాన్ని పైపెచ్చు సాక్షి పేపర్లో రైతుకు నేను చేసిన సాయం అని చెప్పేసి ఒక యాడ్ వేస్తాడు. రైతు కష్టపడి పంట పండించి నీ దరిద్రానికి తక్కువకు అమ్ముకొని 100 రావాల్సిన వాడికి 70 చేతిలో పెట్టి అవి కూడా నేను సాయం చేశానని మాట్లాడితే 100 ఇస్తున్నాను అని చెప్పి మాట చెప్పి 70 చేతిలో పెట్టి అది కూడా సాయం అని చెప్తే ఎంత అవమానం. నువ్వు 100కి 70 చేతిలో పెడితే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే 70 కూడా ఉండదా? రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా అసలు ఏమీ ఉండవు. 70 కాదు 30 కాదు. ఇంకా ఎవరికి ఏమి హక్కులు ఉండవు. అసలు ఈ భూములు ఉంటాయా? ఏముండవా? ఏముంటాయి? ఇప్పుడు ప్రభుత్వ సంపద, ప్రకృతి వనరులు దోపిడీ, రేపు ఇంకా ప్రజల మీద పడి ప్రజలకి కూడా దోసుకొని పోవటమే. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి ఏం చెప్తా ఉంది? నీ భూమి నీది కాదు, నీ భూమి మీద హక్కులు నీ దగ్గర ఉండవు, నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నీ ఇంట్లో ఉండవు, అవన్నీ కూడా ఆ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. వాడు కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టినట్టు, బస్ స్టాండ్ తాకట్టు పెట్టినట్టు, ఎస్పీ ఆఫీస్ తాకట్టు పెట్టినట్టు మన పొలాలు కూడా తాకట్టు పెట్టేస్తారు. టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ దగ్గరే ఉంది కదా. పెట్టేసుకునేటువంటి పరిస్థితి కోసమే కదా ఇదంతా తయారు చేయటం. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఈ రాష్ట్రం. ఇది జగన్మోహన్ రెడ్డి రేపంటూ అధికారంలోకి వస్తే రైతులకి ఇంకేం మిగిలేదు ఏముండదు, అడిగేది కూడా ఏముండదు. ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి. అంటే ఆంధ్రలో రైతు అనేవాడు లేడని వినాలేము. అంటే రైతు ఉంటాడు, రైతుగా ఉండడు. రైతు ఉంటాడు, రైతుగా ఉండడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసలు రాష్ట్రానికి రైతుకి అభివృద్ధి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇజ్రాయెల్ తరహా టెక్నాలజీని తీసుకొని వచ్చి డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అయితేనే, ఈ వంగడాలు చూడండి, ఈ రోజు దేశానికే తలమానికమైనటువంటి అనేక వంగడాలు రాష్ట్రంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల. టమాటో తీసుకోండి, నిమ్మ తీసుకోండి, ఈ రోజు వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మ్యాంగో తీసుకోండి, ఈ ప్రాజెక్టులు తీసుకోండి, వీటన్నిటినీ కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. తైవాన్ స్ప్రేయర్లు ఎవరండి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలోకి? గన్నుతోటి పంపు కొట్టుకునేటువంటి దానికి, పెద్ద పవర్ స్ప్రేయర్ కొట్టుకొని చేసుకునేదానికి తైవాన్ గన్స్ తీసుకొని వచ్చి టెక్నాలజీని వ్యవసాయ రంగంలో కూడా అనేక రూపాల్లో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేశారు. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు ఒక్కటి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే మార్కెట్ యార్డ్లు ఏ విధంగా అభివృద్ధి జరుగుతాయి, రవాణా సౌకర్యం ఏ విధంగా ఉంటుంది. ఆ రోజు ఫార్మర్ దగ్గర నుంచి ఫార్మర్ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారి జయం, రైతు రక్షణ కోసం చట్టాలు తీసుకొని రావటం. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి. రైతు గెలవాలి. చంద్రబాబు అంటే అసలు వర్షాలు ఉండవని అంటారు. అవి పిచ్చి మాటలండి. ప్రకృతి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్షాలు లేకుండా ఏడున్నాయి. ప్రకృతి ఏమిటంటే, కొన్ని వచ్చినటువంటి ఈ ఎల్నోస్, రకరకాలైనటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వీటన్నిటి వల్ల కొంత ప్రకృతి వినాశనం జరిగింది. ఈ అధిక వర్షాలు, అకాల వర్షాలు, అసలు వర్షాలు లేకపోవటం, పర్వతాలు ఇప్పుడు ధృవాలు సైతం కరిగిపోయి సముద్రంలో నీటి మట్టాలు పెరగటం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారేనా ఈ ప్రపంచం మొత్తానికి కారణం? పిచ్చి మాట. కానీ అది ప్రకృతి సంబంధించినటువంటి అంశాలు. దాంట్లో ఇప్పుడు గత 20-21 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ కోవిడ్ కారణంగా ఏమైందంటే, అంతా ఎక్కడ ఫ్యాక్టరీలు ఎక్కడ మూతపడ్డాయి, ఎక్కడ కార్లు ఎక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ ఏసీలు ఎక్కడ బంద్ అయిపోయినాయి, అన్ని కూడా ఎక్కడిదక్కడ ప్రకృతి మళ్ళీ తిరిగి చిగురించింది. ఈ క్రమంలో ఏమైంది, కొంత వాతావరణ సమతుల్యత వచ్చింది. దానివల్ల కొన్ని వర్షాలు అధికంగా పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వర్షాలు లేకపోతే హుద్దు ఎక్కడి నుంచి వచ్చింది, తిత్లీ ఎక్కడి నుంచి వచ్చింది, తుఫాన్ వర్షాలు లేకుండా ఎందుకుంటే, కాకపోతే మన తీర ప్రాంతం మోర్ దాన్ 900 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉన్న ప్రాంతం సహజంగా వస్తాయి మనకి. జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకో పుల్లయ్య ఉన్నా, ఎల్లయ్య ఉన్నా, కామన్ ప్రకృతి వస్తూ ఉంటాయి. అయితే వాటిని వచ్చినప్పుడు ఎవరు ఎలా స్పందిస్తున్నారు అనేది లెక్క. ఆ రోజు తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉద్దు అయితే, తిత్లీ అయితే బస్సులో పడుకొని అదే ప్లేస్ లో పడుకొని అధికారులని మొత్తం దించి పనిచేయాలి. నాయకులే ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి టైంలో వస్తే ఈయన బయటకే రాడు, అధికారులే బయటకు రారు, అసలు మేనేజ్మెంటే ఉండదు, మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు గడ్డం గ్యాంగ్ అతను చెప్తున్నాడు కదా, తుఫాన్ వచ్చినప్పుడు లోకేష్ బాబు మేము పర్యటనకి వెళ్తే తుఫాన్ రాగానే పోతే ఎట్లా అంటున్నాడు. అంటే ఎండాకాలం పోవాలి కావాలా, తుఫాన్ వచ్చినప్పుడే పోతే అట్లా తెలిసింది అంటాడు. 10 రోజులు ఆగిన తర్వాత పోతే ఇప్పుడేముంది కాబట్టి వచ్చారంటాడు. అంటే ఇట్లాంటి మాటలతోటి కాలం చేసుకోవడం తప్పించి వాళ్ళు ఎక్కడ చేస్తున్నటువంటి దాఖలాలు లేవు.